బతకడానికి. అంటే మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది కదా. ఏడవాలంటే ఎత్తనే ఉంటుంది, మన జీవితం అలాగే ఉంటుంది అనుకుంటాను. అలా ఏంటంటే ప్రతి క్షణం సాధన చేయాలి. ఇలా సత్సంగంలో ఏంటంటే మనకు తెలియకుండా, మనకు అన్నీ తెలుసు అనుకుంటా, ఏమీ తెలియదు. నేను అందరినీ అంటాను, సీనియర్ మాస్టర్లు కూడా క్లాసులకు రారు కొంతమంది. నేను అంటాను, మనకి అన్నీ తెలుసు అనుకోవడం పత్రిసారు ఈ చిన్న చిన్నవి కూడా వింటారు కదా. ఎందుకు వింటారు? మనం ఇప్పుడు నాకు మా ఇంటికాడ క్లాస్ అవుతుందా, ఏ క్లాస్ అయినా నేను వంట చేసేసి కూర్చొని వింటాను. వాళ్ళు చెప్పిన సబ్జెక్టు వస్తుంది, మనకి చెప్పినా మర్చిపోతాం. కొన్ని రోజులు చూడండి, ప్రపంచంలో పడి సాధన తగ్గించారు, ఎక్కడికి వెళ్ళాం. అప్పుడు మనకి ఏదో వెళ్ళిపోతున్నాయి ఆ టైంలో వస్తుంది అని మనకు తగ్గట్టే వస్తాయి. అప్పుడు మళ్ళీ ఏంటో చెయ్యాలి అని మళ్ళీ మోటివేషన్. ఇదంతా మోటివేషన్ గురించి క్లాస్ అంతా. లేదనుకుంటే సాధన ఒకటే చేసి ఇంట్లో కూర్చున్నా మనకేమీ ఎదరికి వెళ్ళాం కదా. అలా ఎప్పుడూ క్లాసులు మిస్ అవ్వకూడదు. ఆ క్లాసులు ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. అలాగే ఏమైందంటే, మేము తణుకు నుంచి ఇక్కడికి వస్తాం. తిరుమండలో క్లాసులు పెట్టామన్నాం కదా, బాగా జరిగి 2012 దాకా 200 మంది వన్ డే క్లాస్ చేసేవాళ్ళం. అంతమంది వచ్చింది. 2012 తర్వాత అందరూ వెళ్ళిపోయారు మొత్తం వరుసైతే. వెళ్ళాక ఇంకా అక్కడ ఎవరో రావట్లేదని మానేశారు. ఈయన కూడా మేము తణుకులో ఉండేవాళ్ళం. మానేసాక ఇంకా అక్కడ ఇంకేం లేదు. మేము ఇంక ఏం చేస్తారు, మా పాపకి 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత మన ఊరు వెళ్ళిపోతాం అన్నాం. మామూలుగా ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక లైఫ్ బాగున్నప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఇష్టపడరు. నేను కూడా ప్రపంచంలో ఉంటే అలాగే ఉంది. నేను అంటే సొంత ఊర్లో కంటే బయట ఉన్న ఎంజాయ్మెంట్ సొంత ఊర్లో ఉండదు కదా ఎవరికైనా. మీరు అన్నారు ఇంక 10th అయిపోయింది కదా వెళ్ళిపోతాం అన్నారు. సరే వెళ్ళిపోతామంటే వీళ్ళందరూ మా జనం అందరూ అన్నారు, ఎందుకండి శుభ్రంగా ఇక్కడే ఉండొచ్చు కదా, అంతా స్పిరిచువల్గా ఉంది ఇక్కడ. అంటే 6 సంవత్సరాలు ఏంటంటే నా జీవితంలో ఇంకంతా ఇదే ధ్యానం ప్రచారం వచ్చినా నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే. ఇంకా అదే ఉండేది. ఇంక ప్రపంచం తక్కువ వంట చేయడం, అదే ఇంట్లో కూడా ఎవరో చుట్టాలు వచ్చిన వాళ్ళకి వండి పెట్టేయడం, వెళ్ళిపోవడం అంతే తప్ప ఇంకా బయట మాటలు ఏమి ఉండేవి కాదు. బాగుండేది. ఎప్పుడైతే మళ్ళీ పెనుమంటలు వెళ్తే మామూలుగా వచ్చింది కదా, మళ్ళీ సొంతూరు కొన్ని ఆటంకాలు ఉంటాయి అక్కడ. ఇక్కడ ఎలా తిరిగినా ఎవరో ఏమంటారు. అలా ఉంటే ఈయన అన్నారు వెళ్ళిపోదాం అన్నప్పుడు వెంటనే సరే వెళ్ళిపోదాం. నేను ఈ అనంత్ గారు వీళ్ళందరూ అన్నారు, గీత గారు ఇక్కడ బాగుంది ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, థాట్ పెట్టి అంటే థాట్ గురించి చెప్తున్నాను, థాట్ పెట్టి ఆగిపోండి అన్న. నేను థాట్ని కూడా స్వీకరించాను. ఎందుకంటే నేను పెనుమంటల నుంచి తణుకు కూడా నేను అనుకుని రాలా, నా పని ఉంది కాబట్టి వచ్చాను అక్కడ. అవునా కదా. అలాగే ఒక దుక్కునికి వెళ్ళామంటే మన పని ఉంటేనే వెళ్తాం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే నా మాట ఎవరికో ఉపయోగపడుతుంది కాబట్టి వచ్చాను కదా. మనం ఏదన్నా మాట్లాడేమన్నా ఏదన్నా చేసామంటే మనది అక్కడ ఏదో ఉంటేనే వస్తాం కదా. అలాగే నేను అన్నాను, నేను తణుకు వచ్చింది, నేను సీననకాల వచ్చేసాను. అలాగే పెనుమంటలో నేను డైలాగులు బాగా కొట్టింది. రావణ వెనకాల సీత ఎలా వెళ్ళిందో, గీత వెనకాల శ్రీననకాల గీత అలా అయిపోతుంది అనేది అనమాట. అంటే వాళ్ళు అన్నారు ఇక్కడ అయిపోయించి అంతా స్పిరిచువాలిటీ ఇలా ఇంకా బాగుంటుంది, ఎంజాయ్ చేసేవాళ్ళు, అక్కడికి వెళ్తే ఏముండదు కదా మీకు. అప్పుడు నాకు కొన్ని మాటలు అసలు నేను చదవనో చేయను. నా నోటంటే అప్పుడు అన్నాను ఆవిడకి చెప్పడానికి. ఎందుకు ఏమండి మీరు 10 మంది ధ్యానం చేస్తున్నారు, నా మధ్యలో గీత ఏం కనిపించింది, ఎవరికి కనిపించదు అక్కడ ఉంటే అందరిలో ఒకదాన్ని అంతే. అదే బురదలో కమలంలో జీవించాను అనుకోండి, అప్పుడు గీత ఏంటో తెలుస్తుంది. అదంతా ప్రాపంచికం, అందులో ఆధ్యాత్మికంగా బతకడం నేర్పితే ఇంకెక్కడైనా నేర్చేస్తాను. అది నేర్చుకోవడం కోసం వెళ్తాను అన్న. సర్లేండి వెళ్ళండి అన్న. వెళ్ళాక నా తిప్పలు పరీక్షలు. అప్పుడు మళ్ళీ పరీక్షలు ఏంటంటే, మేము వెళ్ళాక అక్కడ రైలు చెరువు మా ఆయన వీళ్ళందరూ అంటారు చెరువులు చేస్తారంటారు. ఇదో శోకం, ఇదో ఒక బాధ. మళ్ళీ ఇదేంటి ఇంతలా ఎందుకు మళ్ళీ ఇందులోకి వచ్చేస్తామని. అంటే అన్నీ నేర్చుకోవడం కోసం. మళ్ళీ మా పిల్లలు ఏం చేసేవారు, అప్పుడు దాకా మేము తణుకులోనంతసేపు ఎన్వి అసలు ఇంట్లో వండేదాన్ని కాదు, పెట్టేదాన్ని కాదు, ఎవరు వచ్చినా సపోర్ట్ ఉంది. ఈ పిల్లలకి మళ్ళీ వాళ్ళ నాన్న ఎప్పుడైతే వీళ్ళకి ఒక అవకాశం అంటే మనం ఒక దానికి వెళ్ళేసరికి మొత్తం పడిపోతాం. మళ్ళీ ఆయనకి నేను నా చెరువులు చెత్తలేదు, మా కొడితే వచ్చిందా అనేవారు. మా అత్తగారు పిల్లలకి పెట్టు అనేవారు. ఇంకా మనకి ఏంటంటే మన శక్తి సరిపోవట్లేదు అక్కడ. అంతా ప్రాపంచుకుని నా శక్తి ఎక్కడ సరిపోతుంది, గడ్డజాడం చేసేదాన్ని. అంటే ఇంకా వాళ్ళకి నేను వెళ్ళిపోవాలి కదా. ఇంకా వండమని నేను ఏ క్లాసుల్లో అయితే తినొద్దు వండొద్దు అని చెప్పానో ఆ నోటితోటే వండేదాన్ని. మరి ఏం చెప్తాను అంటే చూడండి ఎన్ని పరీక్షలు ఎత్తుడో భగవంతుడు. కానీ మరి చేయాలి కదా. ఏడుపే, ఇంకా రోజు ఏడుపే. మళ్ళీ 7 పనులు అయిపోయింది. ఏడవని గర్వంగా చెప్పాను, మళ్ళీ అయిపోయింది మొత్తం. ఇంకా పత్రిక వరకు ఆనందం. ఎక్కడికైనా వెళ్తే ఆయన కళ్ళల్లో చూసి ఏడిపే వచ్చేసింది. అంటే దుఃఖం ఇంకా లోపల. ఆయన ఎదురుకుండా కూర్చుని ఇంకా దళదళ ఇంకా ఏడుపు ఆయన. ఇంకా అలాగే కొన్ని రోజులు ఎందుకురా దేవుడా బురద అన్నాను, కమలం అన్నాను వచ్చాను, మళ్ళీ నా నోరు ఊరుకోదు ఇలా చెప్పానని బాధపడ్డాను. ఆయన కొన్ని రోజులు ఒక 2 సంవత్సరాలు అయితే అంటే ప్రాపంచిక జీవితానికి దీనికి బ్యాలెన్స్ చేయడం కూడా నాకు వచ్చేది కాదు.
ఇప్పుడు వచ్చి ఎవరైనా గురించి అని చెప్తారు కదా. పల్లెటూరు అంటే మా అత్తయ్య వాళ్ళు కూర్చుంటారు, పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో విషయాలు మనకు అది నచ్చదని మనం కామ్గా ఉండలేం కదా. ఎందుకు మీ ఇంట్లో చూసుకోండి వాళ్ళు కూడా మీకు ఎందుకంటే నన్ను తిట్టివారు అన్నమాట. ఊరుకోరు పార్వతి గారికి వాళ్ళు బొత్తుగాని ఎవరిని ఏం మాట్లాడినది ఏదో పెద్ద పద్ధతిలాగా ఎవరిని ఏమో అనలేనట్టు అలా ఎలా అంటారు కదా. అన్నది బాధపడేదానికి అది తెలియక అంతే ఎన్నికొచ్చిందండి. తర్వాత సరే ఇలా ఉంటాయి కాదు, వచ్చాను ఏదో ఒకటి చేయాలి కదని మా ఇంట్లోని ఈ పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఉంటారు కదా, ఈ కౌలు చెప్పి వాళ్ళు అందరినీ దండి మనం ధ్యానం చేసుకున్నాం, ఒక గంట చేయండి అని క్లాస్ చెప్పి మా ఇంట్లో పెట్టింది. 4 రోజులు పెట్టేసరికి ఇంట్లో ఏదో డెవలప్ అయిపోయింది మా అత్తయ్యకి. మళ్ళీ అందరి బాబు మీ అత్తయ్య తిరగడం మానేస్తామని మళ్ళీ మానేసేవారు. అంటే చూడండి, మనం ఎదరికి వెళ్దామన్నా వెనక్కి లాగేస్తుంది, మీకు వెళ్ళలేవు, మన శక్తి సరిపోదు అక్కడ. సరేలే ఇంకా అలా కొన్ని రోజులు జరిగింది, ఆగిపోయింది కొన్ని రోజులు. సరే ఇంకా నాకు ఇంక ప్రాప్తం లేదేమో అని. తర్వాత ఏమైపోయింది, ప్రతిసారి చెప్పింది మన జీవితంలో ప్రతి క్షణం ఉపయోగపడుతుంది. 10th క్లాసు మా పిల్లలు 10th అయిపోయాక ఇంటర్ కాదు ఇంజనీరింగ్ విష్ణు కాలేజీలో వేసారు. నేను బయటికి చేసేస్తారు గొడవ అలగొడవ కూడా ఇంక కాడి నుంచి క్లాసులు చెప్పేసుకోవచ్చు, క్లాసులు చెప్పవచ్చు అనుకుంటే పరీక్షలు చూడండి మనం ఏదనుకుంటే తలకిందలాగానే జరుగుతాయి అన్నీ. వాళ్ళేమో విష్ణులో వేసారు. వాళ్ళు శనివారం ఆదివారం వచ్చేసింది, ఆ బట్టలన్నీ వేసుకొచ్చి ఆ యూత్కి వాళ్ళకి మళ్ళీ సర్ది చేసి ఇంక ఇలా ఆదివారం క్లాసులకు వెళ్ళడానికి కూడా ఉండేది కదా. నాకు చెప్పడానికి లేదు, వినడానికి లేదు, మొత్తం శూన్యం. ఇదేంట్రా బాబు అసలు ఇదేంటి బతుకు, ఎవరికి ఉపయోగపడలేదు, ఇదేం బాగు నాకు అనుకునేసరికి వెంటనే ప్రతిసారి మాకు గుర్తొచ్చింది. ఆదివారం అంటే మనోడి క్లాస్ ఉంటుంది, వెళ్తానికి లేదు, ఏలుపూడి స్వామి ఎప్పుడు 24 గంటల్లో గేట్లు బయట తీసి ఉంచుతాడు. కొన్ని ఏ గురువు అయితేనే ఎక్కడైనా నేర్చుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి వెళ్ళలేనప్పుడని మళ్ళీ నా లోపల నుంచి వచ్చి అంతకుముందు చూడండి మనం ఏది వద్దామంటే అది వద్దు. అప్పుడు ఫస్ట్లో గాల్లో తేలిపోయి ఇదే కరెక్ట్ అన్నప్పుడు స్వామి ఎక్కివారు కదా. నాకు ఏమనిపించింది అంటే అని మాట్లాడకుండా కూర్చుంటే ఏమర్థం ఉంది, మన వాళ్ళు అయితే క్లాసులు చెప్తారు ఏంటాం, అక్కడ ఏం నేర్చుకుంటాం అన్న స్థితిలో ఉండేదాన్ని. అజ్ఞానం బట్టి అప్పుడు చూడండి ఏదైతే నేర్చుకోవాలో అందుకే వచ్చేనేమో అనిపించింది అన్నమాట. సరే గురువుగారి దగ్గరికి వెళ్దాం, ఇంట్లో ఉండి ఇంక ఇలాగే ఉండి మనకి ఉండలేదు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక గురువు దగ్గర ధ్యానం చేస్తే ఇంకా గ్రేట్గా ప్రతిసారి ఏ గురువు అయితేనే నేర్చుకోమన్నారు కదా అని అప్పుడు దాకా భయంగా ఉండి నాకు వీళ్ళందరినీ మా ఆయనతో సహా అందరికీ కరెక్ట్ ఏది తప్పు మాట్లాడినా కరెక్షన్ చేసేస్తాను. మా అత్తగారంటే భయం, ఆవిడని ఎదిరించేదాన్ని కాదు, ఆవిడ మాట తీసేదాన్ని కాదు, ఆవిడ ఎలా అంటే అలాగా ఆవిడ దగ్గర నటించేదాన్ని. అప్పుడు కూడా అంటే బ్లాగ్స్ ఉన్నాయి ఇంకా అప్పుడు కూడా అంటే ఆవిడ ఏమనేసుకుంటారని సరే అత్తే సరే ఇంకేదైనా తలూపిస్తుంది. మా ఊళ్ళో అవి అందరినీ నిలబెట్టేస్తామో మీ అత్తగారిని మాత్రం అంటారు ఏమో ఇంకా ఆ బ్లాగ్ పోలేదు అనిపించింది. అప్పుడు ఏమైందంటే ఎప్పుడు మా అత్తయ్యకి ఏంటంటే షాపింగ్ ఇలా ఉంటున్నానని ఆవిడ పాపం ఆవిడ ప్రేమతో ఏంటంటే ఇది జానం అని మొత్తం పిలుస్తాను అయిపోతుంది, దీన్ని జానానికి కట్ చేసేయాలని ఆవిడ. నేను జానం క్లాస్కి వెళ్తాను అత్తయ్య అనేసరికి ఏదో పని చెప్పారు, అమ్మ ఇవాళ పని చేసేసుకున్నామే అని. ఇంకా ఆవిడ మాట తీయలేం కదా, అలా ఆగిపోయింది. సరే ఇప్పుడు ముందు చెప్తే అలాగే ఆపేస్తారు చెప్పకూడదని. సో మా ఆయన అయితే ఎక్కడికైనా వెళ్ళమని కూడా సరే వంట చేసేసి అన్నీ చేసేసి మళ్ళీ అన్నం కూడా ఆవిడ నేను కలిపేదాను అన్న. అందుకని నేను అత్తయ్య నాకు మనసు బాగోట్లేదు, నేను ఏలుపూడి స్వామి దగ్గరికి వెళ్తాను, నేను కొడుకు వెళ్ళమన్నారు, మీ ఇద్దరికి టేబుల్ మీద అన్నాలు పెట్టేసి నేను ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినేయండి, నా కోసం చూడతాను, నేను వచ్చేది తింటాను అని ఫస్ట్ టైం ఆవిడకి చెప్పేసి ధైర్యంగా వెళ్ళిపోయాను అనమాట. ఎవరి గురించి పట్టించుకోకుండా. అప్పుడు దాకా ఏమో క్లాస్కి వెళ్దామని మా ఆయన పని ఉండే నువ్వు వెళ్ళనివారు, నేను రోజు వెళ్తే ఏమనుకుంటారో ఊళ్ళో వాళ్ళు బాబు వెళ్ళని అలా ఆగిపోయాను. అప్పుడు ఇంకా వెళ్ళి శుభ్రంగా ఆయన ఒక గురువు ఎంత ఆయన మౌనస్వామి అప్పుడు అర్థమైంది ఆయన గురించి కూడా ఎంత శక్తివంతుడైన ఆయన దగ్గర ఆయన ఆరాలో మెడిటేషన్ చేయడం అంటే మనకి ఎంత అదృష్టం వస్తుందని అప్పుడు నిజమే కదా. ఇప్పుడు నాకు ఆ స్థితి ఇప్పుడు వచ్చిందానికి ఆయన వాల్యూ తెలిసింది. నేను అప్పుడు ఆయన దగ్గర రోజు నాకు వారానికి ఒక రోజు వెళ్ళిపోయేది నాకు ఎప్పుడు కొద్దిగా డౌన్ అయిన వెంటనే అదే మనకు కొద్దిగా డల్ అవుతాం కదా ఏదో విషయంలో వెళ్ళి అక్కడ ఒక గంట ధ్యానం చేసుకుని పుస్తకాలు ఇచ్చేవారు. అప్పుడు కూడా ఇచ్చేవారు. అప్పుడు నాకు అజ్ఞానంలో తెలుసుకోలేక నేనేమనుకునేదాన్ని అంటే ఈ నోటంటో మాట్లాడి ధ్యానానికే రావాలి కదా, ఏం చెప్పరు కదా నేర్చుకోవడానికి